వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఈ రోజున పల్నాడు జిల్లా ఎస్పీ గారిని కలవడానికి వికలాంగుల విభాగం తరఫున ఈరోజు మేము నర్సాపేట రావడం జరిగింది. ముఖ్య విషయం ఏమిటంటే 2024 ఎలక్షన్లో సర్వత్ర ఎలక్షన్లో వైసీపీ గూండాలు, వైసీపీ పార్టీ ఎవరైతే మరి ప్రేరేపిత నాయకులు ఉండో వాళ్ళందరూ కూడా రాజపల్లి మండలం తెంగడి గ్రామంలో పెట్రోల్ బాంబులతోనే మరి పోలింగ్ బూత్ల మీద దాడి చేసే క్రమంలో ఆ పోలింగ్ బూత్లకు ఎదురుగా ఉన్న మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వికలాంగులు ఆ షాపుల మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేయటం వల్ల ఆ షాపులు మొత్తం దగ్ధమై లక్షలాది రూపాయల మరి ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత మరి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుసరణ చేసిన దానికి కనీసం స్పందించకుండా, మానవత్వం లేకుండా, పరామర్శించకుండా, నష్టం కూడా ఎంత బేరీ అనేది చూడకుండా మరి అప్పుడు తూతు మంత్రంగా మరి కేసుని మరి కట్టడం, వీళ్ళ అభిప్రాయాలు తీసుకోకపోవడం, ఈ ఆస్తిని నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయలేకపోవడం జరిగింది. కావున ఈ రోజున మా వికలాంగుల అందరి తరఫున ఎస్పీ గారికి విన్నవించుకున్నాం. అయ్యా, ఆ రోజున ఎలక్షన్ సందర్భంగా వైసీపీ నాయకులు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం వల్ల అక్కడున్న వికలాంగుల షాపులు మొత్తం దగ్ధమైపోయి లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందయ్యా. మాకు కనీసం దర్యాప్తులో మా పేరు కూడా ప్రస్తావన తీసుకురాకుండా తూతూ మంత్రంగా లోపల సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ బూత్లో ఏం జరిగిందో అంతవరకే ఎంక్వైరీ చేశారు తప్ప న్యాయమైన విచారణ చేయలేదు. కాబట్టి తిరిగి కేసుని మళ్ళీ ఇప్పుడు విచారణ జరిపించి అక్కడ నష్టం జరిగిన మా వికలాంగుల సోదరులందరూ కూడా ఎవరైతే బాంబులతో దాడి చేశారో వాళ్ళ ద్వారా మా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వారి ద్వారానే రికవరీ చేసి మాకు జరిగిన నష్టాన్ని ఇప్పించాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ